హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని మృతురాలి లాస్య తల్లిదండ్రులు కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తమ కుమార్తెను గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించడం అంటే లేటు చేశారని, అందుకే పాప మార్గ మధ్యంలో మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకుండా నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో కలెక్టర్ కు, ఎస్పీ, డిఎంహెచ్ఓకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. వెంటనే విచారణ జరిపి హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. మా పాప చనిపోయిన దాని మీద లలిత హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము. అలాగే డిఎంహెచ్ఓ వారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి ఇచ్చాము. అనిత గారు విజిలెన్స్ శాఖకి దీని మీద ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెడతామని మాకు హామీ ఇచ్చారు. అలాగే ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది. మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారిని కలిసాము. కాకపోతే ఒక 2 వీక్స్ దాటిపోయింది. ఇంకా మాకు ఏ విధమైన మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు దీని మీద ఎంక్వైరీ చేశారా లేదా ఏంటనేది మాకు తెలియదు. అసలు ఈ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము, ఎంక్వైరీని త్వరితగతిన పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని, దీనికి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. మా పాపకి పట్టినటువంటి ఇలాంటి పరిస్థితి ఇంకా ప్రపంచంలో ఎవరికి కలగకూడదు. డాక్టర్ల నిర్లక్ష్యం అనేది అది ఎప్పుడు జరగకుండా ఉండటానికే ఇంత ఉద్యమాన్ని మేము చేపడుతున్నాను. దీంట్లో భాగంగా నా మిత్రులు, నా ఫ్రెండ్స్, డాన్స్ మాస్టర్లు గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి అందరు డాన్స్ మాస్టర్లని ఈరోజు వచ్చారు. వీళ్ళందరూ నాకు సంఘీభావం తెలిపారు. అలాగే మాకు న్యాయం జరగకపోతే మేము నెక్స్ట్ చేసే కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. లలిత హాస్పిటల్ మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రావడానికి కారణం ఏంటంటే, మాది ఏపీ డ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్లో కళ్యాణ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ పాపకి జరిగిన అన్యాయం కోసం మేమందరూ తోటి డ్యాన్స్ మాస్టర్లు కలిసి ఉన్నామని తెలియజేయడం కోసం వచ్చాము. తనకి జరిగిన అన్యాయం మనకి ఎవరికి జరగకూడదని, తనతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పడానికి వచ్చాము. దయచేసి దీంట్లో కళ్యాణ్ అడిగినట్టు తనకి న్యాయం జరిగే విధంగా నిజ నిజాలు తెలియజేయడం అనేది, తెలుసుకోవడం అనేది మా బాధ్యత. తనకి అన్ని విషయాల్లో సహకరిస్తామని మా అసోసియేషన్ తరఫున మేమందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంబంధించి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కానీ మన సార్ ఎవరికైతే అర్జీలు పెట్టారో సార్ తరపు నుంచి మాది ఒకటే వాదనండి. పాప అడ్మిట్ అయిన దగ్గర నుంచి పారదర్శకంగా వాళ్ళు పెట్టిన రూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్పేషెంట్కి పెట్టిన రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసింది చాలా ఎర్లీగానే రిక్వెస్ట్ చేశాం డిశ్చార్జ్ చేయమని. వాళ్ళు ఏ రూల్ ప్రకారం అంతసేపు పట్టి పెట్టారు. దాన్ని పారదర్శకంగా విచారించి, అట్లాగే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆసుపత్రులకు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకుని మేము డిశ్చార్జ్ అయ్యి పేషెంట్ వెళ్తాము అంటే అంతసేపు బిల్లులు వేయటానికి వాళ్ళు అదే టైంగా మళ్ళీ రండి, ఆ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలి, ఈ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలని ఒకటే తిప్పి పాప మరణానికి కారణమయ్యారు. అక్కడ ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి కానీ యాజమాన్యానికి కానీ వాళ్లే బాధ్యులు అవుతారు. దాన్ని పారదర్శకంగా విచారించి డిహెచ్ఎంఓ గారు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి, అట్లాగే మన మినిస్టర్స్ గారి దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ఏం జరిగిందన్నది విచారణలో తేల్చి
బాధ్యులపై తగు నిర్ణయం తీసుకుని మా యొక్క కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. అట్లా త్వరితగతిన చేయని పక్షంలో నీరు గార్చే ప్రయత్నం కనుక. నమస్తే అండి, నా పేరు వెంకట, మా ఊరు నర్సాపేట అండి. మాది పీడీసీఏ అని చెప్పేసి పల్నాడు డాన్సింగ్ కల్చరల్ అసోసియేషన్. నాకు కొంచెం లేట్గా తెలిసింది మా అన్నగారైన కళ్యాణ్ గారి పాప ఇట్లా జరిగింది అని. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఏ పేరెంట్కి జరగకూడదు అని చెప్పేసి నేను రెండోసారి ఎవరికి రిపీట్ కాకూడదు. ఇప్పుడు మనకన్నా ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం అయితే మనం టాబ్లెట్లో ఏదో మెడిసిన్ తీసుకుని మనం దాన్ని కంట్రోల్ చేయగలం. మనకు తెలియని ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందు మన దేవుడిని నమ్మిన తర్వాత సెకండరీ నమ్మేది అనేది ఒక వైద్యుడు. అలాంటి వైద్యుడే మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఒక ప్రాణము బలవటానికి ఒక వైద్యుడు కారణం అయ్యాడు అంటే ఇక మనం చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేశారా, లేకపోతే ఎవరన్నా వీళ్ళ దగ్గర కుటుంబం దగ్గర అమౌంట్ లాగడానికి చేశారా, లేకపోతే వాళ్ళకి టైం లేక చేశారా, వాళ్ళకి తెలియక చేశారా, ఆ జూనియర్ డాక్టర్స్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పక చేశారా? ఇదనే